సార్ మీ పేరు? నా పేరు వెంకట శోభనాచలం అండి. సార్ శోభనాచలం గారు చెప్పండి, ఈరోజు తమిళనాడు రాజకీయాల్లో కూడా మా జగన్మోహన్ రెడ్డి మూలనే ఆ విజయ్ గారు గెలిచారు అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. చంద్రబాబు వెళ్ళి అక్కడ ప్రచారం చేశాడు, కూటమిని గెలిపించుకోలేకపోయాడు, మా నాయకుడి గొప్పాడు, మా నాయకుడి ఫోటో చూపిస్తేనే ఓట్లు వేస్తారు దండిగా విజయ్కి అని చెప్పి మాట్లాడారు. నిజంగానే తమిళనాడు రాజకీయాల్లో అంత బలమైన ప్రభావం చూపాడంటారు అసలు? వీళ్ళకి అన్నం తిని మాట్లాడుతున్నారో పెంట తిని మాట్లాడుతున్నారో మరి ఏం తిని మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కాల. ఎందుకంటే వీళ్ళ నాయకుడు స్పష్టంగా డిఎంకేకి మద్దతు ఇచ్చాడు. డిఎంకే నాయకుడు అనే అతను వీళ్ళకి దోస్తు. రోజా కూడా వెళ్ళి ఒక ఐరన్ లెగ్ వెళ్ళి వాళ్ళ పార్టీకి డిఎంకేకి స్టేజ్ మీద పబ్లిక్గా సపోర్ట్ చేసింది. అట్లాగే వీళ్ళ మన రెడ్డి గారు వెళ్ళేసి అక్కడున్న డిఎంకేకి సపోర్ట్ చేసి మొత్తం అక్కడ రెడ్లందరూ కలుపుకొని ఓట్లేయమని చెప్పేసి డిఎంకేకి సపోర్ట్ చేసి మాట్లాడాడు. ఇవన్నీ వదిలేసి ఏదో నాకు ఫోటో చూపించాడు, ఏదో నేను గెలిచాను అంటే ఎంత పిచ్చి భ్రమలో. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తున్నాం, ఏ కంపెనీ ఆంధ్రప్రదేశ్కి వచ్చినా అది మేమే తెచ్చాం. ఎవడు గెలిచినా నేను నా వల్లే గెలిచాడు. మరి వీళ్ళ వల్ల మమతా బెనర్జీ ఎందుకు గెలవలేదు? వీళ్ళ వల్ల మరి కేరళలో ఎల్డీఎఫ్ ఎందుకు గెలవలేదు? ఎందుకంటే ఏది చేసినా వీళ్ళకి ఒక పిచ్చి అనేది వచ్చింది సార్. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి సైకో బ్యాచ్కి, వాళ్ళ యొక్క కార్యకర్తలకి ప్రపంచంలో కానీ దేశంలో కానీ ఎక్కడ ఏది జరిగినా దానికి కారణం మా జగన్మోహన్ రెడ్డే, ఇంకా వేరే ఎవరు లేరు. ఫోటో చూపిస్తేనే అన్ని ఓట్లు వస్తే ఆంధ్రాలో నీకు 11 సీట్లు ఎవరు ఇచ్చారయ్యా? అయ్యా ఆలోచించండి, మీకు ఆంధ్రప్రదేశ్లో 11 సీట్లు ఇచ్చారు. ఈరోజు నువ్వు బెదిరేస్తున్నావు ఆ కంపెనీ రానిను ఈ కంపెనీ రానివ్వనని. రేపు 11లో ఒకటి పోతే ఒక్క సీటు కూడా కష్టమే. అది ఆలోచించుకోండి. మరి ఇక్కడ అన్ని మాటలు చెబుతున్న వాళ్ళు మరి ఇక్కడ చూస్తే ఆయనకి మెజార్టీ లేదని చెప్పి గవర్నర్ కూడా తిప్పి పంపించారు. మరి వెనకాల నుంచి ఆయన సపోర్ట్ తీసుకెళ్ళి అనిస్తాడు అంటారు ఇక్కడ? మరి జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్ళాలి కదా. మరి తీసుకెళ్ళి స్టాలిన్ పక్కన కూర్చోబెట్టి, అయ్యా మరి నా వల్ల ఆయన గెలిచాడు, 105 సీట్లు ఆయనకి నా వల్లే వచ్చినాయి, మీరు వెళ్ళి ఆయనకి మద్దతు ఇవ్వమని చెప్పాలి కదా. లేకపోతే నేను 11 సీట్లు తీసుకెళ్ళి అక్కడ ఇమ్మనండి. అది కూడా ఇస్తా అంటున్నారు కదా మరి వాళ్ళు. తీసుకెళ్ళి ఇమ్మనండి, తీసుకుంటారేమో. లేకపోతే స్టాలిన్ కానీ డిఎంకే కానీ ఏఐడిఎంకే కానీ వీళ్ళు తీసుకెళ్ళి మాట్లాడించండి. మళ్ళీ వీళ్ళ శత్రు పార్టీ ఉంది కాంగ్రెస్, మరి వీళ్ళందరినీ వద్దని చెప్పేసి అతను వచ్చేపాటికేమో నాకు కాంగ్రెస్ మద్దతు కావాలన్నాడు. కాంగ్రెస్ మద్దతు చూస్తేనో 5 సీట్లు ఉన్నాయి, బొటా మెజారిటీ. మరి ఏ పార్టీని తీసుకెళ్ళి కలిపి అక్కడ నుంచోబెట్టమండి. అంత దమ్ము, అంత చావ, అంత సత్తా ఉంటే అదే జగన్మోహన్ రెడ్డి, అదే కార్యకర్తలు, అదే సెకండ్ గ్రేడ్ నాయకులు, అదే ఎమ్మెల్యేలు ఈ రోజైతే సొల్లు కోతలు ఏ నా కొడుకైతే వస్తున్నారో ప్రతి ఒక్కరికి చెప్తున్నా, మీకు దమ్ముంటే వెళ్ళండి, చెన్నై వెళ్ళండి, ఇవ్వండి, మద్దతు ఇవ్వండి, నుంచోబెట్టండి. అవన్నీ చేతగాని మాటలు, సొల్లు మాటలు. తెల్లారు లేచామా, అమ్మయ్య ఈ రోజు కళ నెరవేరిందా, ఈ రోజు మనం కేటర్కి చెప్పామనేది భ్రమల నుంచి బయటికి రండి, వచ్చి వాస్తవంలో బతకండి. ఎంతసేపు ఇవాంకా ప్యాలెస్ లో నిద్రపోయావా, తెల్లారిందా, అమ్మాయి రాత్రి కళ్ళన్నీ మన కార్యకర్తలకు చెప్పావా అనేది మానేయండి. అంటే ఇక్కడ నుంచి బయటికి రమ్మని చెప్తున్నాం. అంబటి అంటున్నాడు, ఈ ఎలక్షన్ చూసి ఇప్పటికైనా బుద్ధి చేసుకో చంద్రబాబు నాయుడు, రాబోయేది మేమే, నీకు ఇదే గుణపాఠం, నీ పార్టీ ఓటమికి ఇదే నాంది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగానే తమిళనాడు రాజకీయాలు ఏపీ రాజకీయాలు ప్రభావం చూపుతాయి అంటారా? అసలు తమిళనాడు రాజకీయాలకి ఏపీ రాజకీయాలకి ఈ రోజే కాదు, ఏ రోజు మనకు స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా, ఆ రోజు మనం తమిళనాడుకి విడిపోయిన దగ్గర నుంచి ఎట్టి పరిస్థితుల్లో తమిళనాడుకి మనకి రాజకీయ పరంగా ఏ ఒక్క పోలిక లేదు. ఏ ఒక్క మనం చూసుకోండి, ఎలక్షన్లో అక్కడ వచ్చేపాటికి ఒకసారి ఒక గవర్నమెంట్ వస్తే, ఇంకోసారి ఇంకో గవర్నమెంట్, ఒకసారి ఒక గవర్నమెంట్, ఒకసారి ఒక గవర్నమెంట్ వస్తుంది. ఇక్కడ ఆంధ్ర రాజకీయాలకి దానికి ముడి పెడతాం అనేది ఇది బోడిగుండు తిను మోడిగాలకి ముడేసినట్టే ఉంటుంది తప్ప వేరే ఏం లేదు. అంటే ఇక్కడ మన జయప్రకాష్ నారాయణ గారు ఏదైతే మాజీ ఐఏఎస్ గారు ఉన్నారో ఆయన జనసేన నాయకుడు కూడా మాట్లాడుతున్నారు, లోక్సత్తా నాయకుడు కూడా మాట్లాడుతున్నారు. మాట అన్నారు ఏమంటే, ఇంత ఫాస్ట్గా రాజకీయాలు మార్పులు జరగటం చాలా మంచిది కాదు, కొంచెం అసంబద్ధం, ఇలా జరగకూడదు అని చెప్పి ఆయన అన్నాడు. దాన్ని ఎలా చూడతాడు? నిజంగానే ఒకే రకమైన అంటే ఇక్కడ అవకాశవాదుల రాజకీయం అనే పాయింట్ అని మాట్లాడాడు. అంటే అవకాశ రాజకీయవాదులుగా ప్రజలు కూడా మారిపోతాను, ఇది మంచిది కాదని చెప్పాడు. దాన్ని ఎలా చూడొచ్చు? నిజంగానే అలా ఉందంటారు అక్కడ రాజకీయం? మరి అట్లా లేదండి. ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రజలు అనేవాళ్ళు వాళ్ళకి కావాల్సిన అభివృద్ధిని చూసుకుంటారు. వాళ్ళ యొక్క అక్కడ కొన్ని ఏ ప్రాంతానికైనా కొన్ని అవసరాలు, కొన్ని మతపరమైన అవసరాలు, కొన్ని జాతిపరమైన అవసరాలు, అభివృద్ధి, విద్య, ఇవన్నీ కూడా ప్రజలు ఎప్పుడు కూడా పిచ్చోళ్ళు కాదు, వీటన్నిటిని కూడా బేరీజ్ వేసుకొని ఎప్పుడైతే మీకు పార్టీ ఓటింగ్ పక్కన పెడితే న్యూట్రల్ ఓటింగ్ ఏదైతే ఉందో అది ఎప్పుడు కూడా వాళ్ళకి వచ్చే లాభం ఏంటి, నేను ఇక్కడ ఈ పార్టీకి వస్తే నా ఓటేస్తే నాకు లాభం ఏంటి. అట్లాగే ఉద్యోగస్తులు ఉంటారు, రైతులు ఉంటారు, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క ఈరోజు ఈ ప్రభుత్వంలో నాకు మంచి జరగలేదు అంటే తక్షణమే ఆ ప్రభుత్వాన్ని మార్చడానికి ఎట్టి పరిస్థితుల్లో ప్రజలైతే వెనకాడరు. ఎందుకంటే ఆయన ఐఏఎస్గా ఆయనకున్న అనుభవం రీత్యా
తొందరగా పార్టీలు మారుతుంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో జరిగిన మార్పును బట్టి ఆయన మాట్లాడారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మన చంద్రబాబు నాయుడు గారు గెలిచారు, అమరావతి రాజధాని అన్నారు, దాని నిర్మాణం మధ్యలో అయిపోయింది. ఎమ్మట్లే వైసీపీని తీసుకొచ్చి ఇక్కడ గెత్తినెక్కించేపాటికి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం అనేది 30-40 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది. కేవలం జగన్మోహన్ రెడ్డి చేసిన పని వల్లే ఈ రోజు అలా అంటున్నారు 12 సంవత్సరాలు. ఈ 12 సంవత్సరాలు 5 సంవత్సరాలు మీరే తప్పెట్టారు కదా రాష్ట్రాన్ని. ఏమి పోలవరం చూసుకున్నా, ఉద్యోగాలు చూసుకున్నా, జాబ్ క్యాలెండర్ చూసుకున్నా, ఏమి చేశారు మీరు? అసలు ఒక కంపెనీ తీసుకొచ్చారా? 100 ఉద్యోగాలు ఉన్న కంపెనీ ఒకటి తెచ్చారా? ఏం చేయగలిగారు మీరు? కానీ ఇక్కడ చూసుకుంటే నిన్న విడుదల రజనీ గారు కూడా మాట్లాడుతుంది పదే వాళ్ళ నాయకులు ప్రతి ఒక్కళ్ళు వచ్చి రోజుకో మాటలాగా అమరావతి అనవసరం, అనవసరంగా డబ్బులు దాచుకోవడం కోసమే దాంట్లో స్కామ్ చేస్తుంది చంద్రబాబు నాయుడు. ఆయన జేబులో వేసుకోవడానికి కొన్ని వేల కోట్లు రాయలసీమ నుంచి కానీ మిగతా ప్రాంతాల నుంచి వచ్చి డబ్బు అంతా దాని మీద ఖర్చు పెడతారని చెప్పి పదే ప్రచారం చేస్తున్నారు. విడుదల రజనీ గారికి అసలు ఆ మంత్రి పదవి అనే దానికి అర్థం తెలుసా? దానికి సంబంధించిన ప్రోటోకాల్ తెలుసా? ఆ విధులు తెలుసా? ఎందుకంటే ఎమ్మెల్యే అంటేనే తెలియదు, ఇంకా మంత్రి అంటే ఏం తెలుస్తుంది? మంత్రిగా ఆమె ఏం చేసిందండి? ఏం చేయగలిగింది? తెచ్చారన్నారు మెడికల్ కాలేజీలు 18 మెడికల్ కాలేజీలు పూర్తి చేయగలిగారా? అటు తీసుకొచ్చి మీరు 500 కోట్లు పెట్టి గుండు గీసి అక్కడ పెద్ద ప్యాలెస్ ఒకటి కట్టారు వైజాగ్లో. ఏమండి, ఈయన హెలికాప్టర్లు తిరగటాకే 2,222 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ అవినీతి అంతా నీకు కనిపించట్లేదమ్మా విడుదల రజని? మీరు కేవలం పప్పులకే 3.5 కోట్లు ఖర్చు పెట్టారు, ఎలుకలు పడతాకి 2 కోట్లు ఖర్చు పెట్టారు. ఇవన్నీ మీకు కనిపించట్లేదా? ఈ రోజు అమరావతి అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజల కళ, అది ఒక మహాయజ్ఞం. ఆ మహాయజ్ఞంలో ఏలు పెట్టారు కాబట్టే ఈ రోజు మీరు ఒక పక్కన 11 సీట్లు కూర్చున్నారు. అయినా కానీ ఏదో జనాలు మేము ఇంకా చెప్పేది నమ్ముతారు, మేము చెప్పే సొల్లు నమ్ముతారని చెప్పేసి ఏదో టీవీల ముందుకు వచ్చి అమ్మా నువ్వు మాట్లాడేది ఎవడో నమ్మడు, నువ్వు చెప్పేది ఎవడో ఎండు. ఎందుకంటే నువ్వు నీ మరిది మీ ఆయన కలిపి దోచుకున్న చిలకలూరుపేట నుంచి తన్నేస్తే నువ్వు మొన్న వచ్చి గుంటూరులో పోటీ చేసావు. అది గుర్తుంచుకో. ఇవాళ నువ్వు చిలకలూరుపేట వెళ్ళి ఏదో సాధిద్దాం అంటే ఇంటింటికి వెళితే వాళ్ళు చెప్తారు, ప్రజలే బుద్ధి నీకు చెప్తారు. రాజధాని అంటే ఏంటి, రాజధాని యొక్క అవసరాలు ఏంటి, రాజధాని యొక్క భవిష్యత్తులో దాని ఉపయోగం ఏంటి అనేది ప్రజలు నీకు చెప్తారమ్మా క్లియర్గా. ఈ రోజు అక్షరాక్షలు కూడా రాజధాని యొక్క వివరం తెలిసింది. మీ పార్టీ అంటే ఏంటో తెలిసింది, అభివృద్ధి చేసే పార్టీ ఏంటో తెలిసింది. ఈ రోజుకి ఏదైనా కంపెనీ వస్తే మేము రాగానే తడివేస్తాం, మేము రాగానే పంపించేస్తాం. ఏంటి అన్నం తినేవాడు మాట్లాడతాడా? యువతకి భవిష్యత్తు ఇచ్చే కంపెనీలు మీరు పంపిస్తారా? ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు వచ్చి పెట్టుబడిదారులు తీసుకొచ్చి రాష్ట్ర ఆదాయం అభివృద్ధి చేసే కంపెనీలని మేము పంపించేస్తానంటే చెప్పుచ్చుకొని కొడతారు. రా జనాల్లోకి రా, నువ్వు జనాల్లోకి వచ్చి మాట్లాడు. కానీ మమ్మల్ని నమ్ముతున్నప్పటికీ మా నాయకుడే వస్తాడు, రేపు పొద్దున మేము గెలుస్తాం, మేము అధికారంలోకి వస్తామని చెప్పి వాళ్ళు పదే మాట్లాడుతాం. అవునండి, వాళ్ళ నాయకుడు వస్తాడు. ఎందుకంటే యువంకా ప్యాలెస్ లో వాళ్ళ నాయకుడు నిద్రపోతాడు. నిద్రపోయి రాత్రంతా శుభ్రంగా కలలు కంటాడు. కళ్ళకని తెల్లారులేసి వీళ్ళకి ఏంటంటే మైండ్ ట్యూనింగ్ చేస్తాడు. చేసి అమ్మా మనం వచ్చేస్తున్నాం, ఆ ఉన్న 11 మంది కూర్చోబెట్టి అమ్మా నెలకోసారో వారానికి ఒకసారి వస్తాడు, మనం వచ్చేసాం, ఇంకేం లేదు, రేపు వచ్చే ప్రభుత్వం మందే అని చెప్పుకోవటానికి తప్పితే ఈ రోజు వాళ్ళ సీనియర్ నాయకులే బొత్స సత్యనారాయణ కానీ మిగతా ఉన్న నాయకులందరూ కూడా ఇదేంట్రా బాబు ఈ మావిగేన్ అంటాడు, ఇంకోటి ప్రజల్లోకి మనం వెళ్ళి ఏం చెప్పాలి, ఏం చెయ్యాలి అనే తల బొప్పి కట్టేసి ఈ రోజు చూడండి ఏ నాయకుడు కూడా ముందుకు వచ్చి మాట్లాడే ప్రసక్తి లేదు. అంటే వాళ్ళ పార్టీలో కన్స్ట్రక్టివ్ వే ఆఫ్ పాలిటిక్స్ అసలు లేవంటారా? లేవు, వాళ్ళ పార్టీ క్రమశిక్షణ లేదు. ఎందుకంటే ఇవాళ పేరు నాని ఒక విషయం మాట్లాడతాడు, దానికి యాంటీగా అంబటరాంబాబు ఇంకోటి మాట్లాడతాడు. వీళ్ళిద్దరు కాదని చెప్పేసి మరి వాళ్ళ మాజీ ముఖ్యమంత్రి ఇంకో విషయం తీసుకొచ్చి మాట్లాడతాడు. ఎందుకంటే ఏళ్ళలో ఎలకే పొంతం లేదు. మరి ఇంకో పక్కన చూసుకుంటే వాళ్ళ రాష్ట్రంలో విశాఖపట్నం ఏదైతే రైల్వే జోన్గా అనౌన్స్ చేసిందో దాన్ని తీసుకురావడం జరిగింది. అది కూడా మా వాళ్ళు వచ్చి ఒక పక్కన చెబుతా ఉన్నారు. ఇంకో పక్కన పెట్టుబడులు వస్తున్నా కూడా దాన్ని కూడా మేము తెచ్చామని చెబుతా ఉన్నారు. ఇంకో పక్కన చూస్తే అన్న ఈ పోని సాధించలే పేరు మీరు సాధించని చెప్పి మిమ్మల్ని వీళ్ళ విమర్శిస్తున్నారు. ఎలా చూడొచ్చుంటారు? ఆ రోజు కేంద్ర ప్రభుత్వం రైల్వే జోన్ పెట్టుకోవటానికి అయ్యా స్థలం చూపించమని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి 3 సార్లు వినతులు పంపించింది. 3 సార్లు, ఒకసారి కాదు 3 సార్లు వినతులు పంపిస్తే కేవలం అభివృద్ధి అనేది శూన్యం. రైల్వే జోన్కి ప్రభుత్వ స్థలం పలానా చోట ఉంది, మీరు రైల్వే జోన్ సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఇక్కడ మీరు పెట్టండి అని చెప్పి స్థలాన్ని కూడా చూపించలేని వాళ్ళు వీళ్ళు వాళ్ళు మాట్లాడతారా? చెప్పు తీసుకొని కొడతారు ఎవరన్నా కానీ. ఏమొచ్చింది నీ వల్ల, ఏం చేయగలిగావు, ఏది ల్యాండ్ చేయగలవు? ఒక కంపెనీ తేగలిగావా? ఒక కంపెనీ శంకుస్థాపన చేయగలిగావా? ఒక కంపెనీ ప్రారంభోత్సవం చేయగలిగావా? ఏదో మాట్లాడితే నేను అదానీ కంపెనీ చేశాను అట్లా ఏం చేసావు? కూర్చున్నావు. ఆ రోజు మాట్లాడింది నువ్వు అదానీ కంపెనీ ఏమో. ఈ రోజు గూగుల్ డేటాతో పాటు అదానీ, ఎయిర్టెల్, మిగతా కంపెనీలన్నీ కూడా మరి ఈ రోజు డేటా సెంటర్ వైజాగ్లో పెడతాకు వచ్చినాయి. నువ్వేం చేయగలిగావు? ఏ ఒక్క కంపెనీ తెచ్చావు చెప్పు? నువ్వు తెచ్చిన కంపెనీ అలా ఫిష్ ఆంధ్ర, బొబ్బట్లు, పానీపూరి సెంటర్లు ఒక మంత్రి వెళ్ళి ఓపెన్ చేసుకున్నాడు.